హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూడబోతున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో ముఖ్యంగా ఏపీ పోలీస్ శాఖకు సంబంధించిన అప్డేట్, ఏపీ గ్రంథాలయ శాఖలో కొన్ని ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయి, వాటి గురించి చూద్దాము. ఏపీ చేనేత విభాగంలో ఉద్యోగాలు, అంతేకాకుండా మరి ఇటీవల మనం వార్తల్లో చూసినట్లుగా ముఖ్యమంత్రి గారి ప్రకటన మేరకు సంక్రాంతికి సచివాలయ నోటిఫికేషన్ వస్తుందా రాదా అని చాలామంది అయితే అడుగుతున్నారండి. సో దీని గురించి అయితే ఒక క్లారిటీ అయితే చూద్దాము. ఓకేనా, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. అంతేకాకుండా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి చాలా తక్కువ కాస్ట్లో 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నాము. ఒకసారి డెమో క్లాసెస్ విని సో మీకు నచ్చితే క్లాసెస్ని తీసుకోవచ్చు. మీ ఇంటి దగ్గరే ఉండి ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మరి ప్రిలిమ్స్కి గాను టాప్ 10 మోడల్ పేపర్స్ అయితే మీకోసం అందుబాటులోకి ఉంచామండి. తెలుగు మీడియంలో ఉంటాయి. కంప్లీట్గా తెలుగు అకాడమీ బేస్ చేసుకొని న్యూ సిలబస్ ఆధారంగా అయితే రూపొందించి మీకైతే అందచేయడం జరుగుతుందండి. సో మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే సో కంపల్సరిగా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు చివరి నిమిషంలో పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయి. మనం ఎన్ని బుక్స్ చదివినా, ఎంత కోచింగ్ తీసుకున్నా కూడా మనం ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మనకు ప్రాక్టీస్ పరంగా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఇది 150 రూపీస్ అండి. మన యాప్లో ఉంటాయి. ఆర్కే ట్యూటోరియల్ అని టైప్ చేయండి. మన ఛానల్ లోగోతోనే ఉంటుందండి. ప్లేస్టోర్లో చాలా యాప్స్ ఉన్నాయి, బట్ ఆర్కే ట్యూటోరియల్ అని మన ఛానల్ లోగోతో నా ఫోటోతో ఉంటుంది. అది మాత్రమే డౌన్లోడ్ చేయండి, లేదా డైరెక్ట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ముందుగా శాంపుల్ పేపర్ చూడండి ఫ్రెండ్స్, మన యాప్లో అయినా కూడా చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. కేవలం 150 రూపీస్కి అయితే వీటిని అందచేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వారైతే తప్పకుండా తీసుకోండి. ఓకేనా, చాలా బాగా మీకు యూస్ఫుల్గా ఇవి ఉంటాయి. లేదా యాప్లో కాకుండా డైరెక్ట్ కావాలంటే 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని నాకు పంపిస్తే మీకు తప్పకుండా సో పీడిఎఫ్ అయితే పంపడము జరుగుతుంది. అంతేకాకుండా మన యాప్లో కేవలం 500 రూపీస్కే స్టేట్లోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఆన్లైన్ క్లాసులు కూడా చెప్పించడం జరిగిందండి. మీకు నచ్చిన టైంలో వినొచ్చు. ఓకే, ముందు డెమో క్లాసెస్ వినండి. సో మీకు నచ్చితే తీసుకోండి. మెయిన్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుందండి, అంటే 6 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ముందుగా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్ చూసినట్లయితే, పోలీస్ ఉద్యోగాలకు పరుగులు. కానిస్టేబుల్ పోస్టులకు 5 లక్షల దరఖాస్తులు. 22న ప్రిలిమినరీ, 12 నుంచి హాల్ టికెట్లు విడుదల. 12వ తారీఖు నుంచి 2 daysలో వస్తాయండి. ఎస్ఐ పోస్టులకు దరఖాస్తు 18 వరకు గడువు. కేవలము 411 పోస్టులకు ఇప్పటికే లక్షల్లో దరఖాస్తులు అంటూ మనకైతే తెలుస్తుంది. అంతేకాకుండా మరి రాష్ట్రంలో సుదీర్ఘకాలం తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో నిరుద్యోగ యువత తీవ్ర స్థాయిలో పోటీ పడుతుంది. ప్రభుత్వ శాఖల్లో ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే తపన చాలా కాలంగా నిరీక్షణ వారిలో మరింత పట్టుదలను పెంచుతుంది. అందుకే రాష్ట్రంలో లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖలో పనిచేయాలనే ఆసక్తి ఉన్న ఎంతోమంది గత 3 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మనకు రాష్ట్రంలో 6,000కు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. వాటికి పరీక్షలను ప్రిలిమినరీ ఎగ్జామ్గా 22వ తారీఖున ఈ మంత్ నిర్వహించబోతున్నారు. హాల్ టికెట్లు 12వ తారీఖు నుంచి వస్తాయి. మరి ఎస్ఐకి ఇంకైతే అప్లై చేయడానికి గడువు అయితే ఉందండి. ఓకే, అందరు గమనించాలి. మరి రిజర్వేషన్ల పెంపుతో మరింత పోటీ అంటూ మనకైతే అప్డేట్ ఇచ్చారు. సో కాగా ప్రస్తుతం కొనసాగుతున్న పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో రిజర్వేషన్ విధానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో నిరుద్యోగులు పోటీ మరింత పెరిగింది. పైగా హోంగార్డులకు సైతం అవకాశం కల్పించడం, వీరికి లభించే కోటాలో రిజర్వేషన్ల పెంపుతో అధికంగానే పోటీ పడుతున్నారు. మరి సివిల్ కానిస్టేబుల్ పోస్టుల్లో హోంగార్డులకు రిజర్వేషన్ 8 నుంచి 15%, అదేవిధంగా ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి హోంగార్డులకు రిజర్వేషన్ 10 నుంచి 25% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వీరికి మరింత వెసులుబాటు అయితే కల్పించినట్లుగా అయింది. మరి ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమ్స్ ఫిబ్రవరి 19న అయితే ఉండడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, చేనేత విభాగంలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం. జాతీయ చేనేత అభివృద్ధి పథకంలో
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న 7 టెక్స్టైల్ డిజైనర్ పోస్టులు, 7 క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు తాత్కాలిక ప్రాతిపాదికన భర్తీ చేయనున్నట్లుగా చేనేత జౌళి శాఖ కమిషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎం నాయక్ సోమవారం ప్రకటించారు. ఈ పోస్టులు బనగానపల్లె అంటే నంద్యాల జిల్లా, నెక్స్ట్ మురమండ పులగుర్తి తూర్పుగోదావరి, పాలకొండ నారాయణపురం పార్వతీపురం మన్యం జిల్లా, బొబ్బిలి విజయనగరము, నెక్స్ట్ పాయకరావుపేట అనకాపల్లి జిల్లా క్లస్టర్లలో ఉన్నాయి. క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టు హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిప్లొమాతో పాటు మరి 2 ఏళ్ల అనుభవము, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. టెక్స్టైల్ డిజైనర్ పోస్టుకు టెక్స్టైల్ డిజైన్ కోర్సు ఉత్తీర్ణతతో పాటు చేనేత రంగంలో డిజైన్లు, ఉత్పత్తుల ప్రమోషన్లో 2 ఏళ్ల అనుభవం ఉండాలి. ఏదైనా సంస్థ తమ డిజైన్కు సిఫారసు చేసినట్లయితే అభ్యర్థి బయోడేటాతో పాటు సదరు సంస్థ లేదా ఏజెన్సీ వివరాలను సమర్పించాలి. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు 21 రోజుల్లోపు మంగళగిరిలోని ఐహెచ్సి భవనంలో ఉన్న చేనేత జౌళి శాఖ కమిషన్ కార్యాలయంలో దరఖాస్తులు అందచేయాలి. పూర్తి వివరాలకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, www.aphecsndtex.gov.in వెబ్సైట్లో చూడాలి అంటూ మనకైతే తెలియజేశారు కంప్లీట్గా. ఓకే, ఇంపార్టెంట్ అండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర గ్రంథాలయ శాఖలో ఉద్యోగాలండి. కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థలో ఖాళీగా ఉన్న ఈ క్రింది అవుట్సోర్సింగ్ పోస్టులను భర్తీ చేయుటకు అర్హత కలిగిన స్థానిక ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో చదువుకున్న అభ్యర్థుల నుండి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా స్వయంగా కానీ 18/1/2023 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలుపుతున్నారు. గ్రంథపాలకులు ఒకటి అంటే మొత్తము 4 ఉన్నాయండి. గ్రంథపాలకుల పోస్టులు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఓసీ జనరల్ ఒకటి, బీసీఏ ఒకటి, ఓసీ మహిళ ఒకటి, ఓసీ వినికిడి లోపం ఉన్న వారికి ఒకటి అంటే పిహెచ్ అభ్యర్థులకు. విద్యార్హతలు ఏదైనా డిగ్రీ లేదా సర్టిఫికెట్ ఇన్ లైబ్రరీ సైన్స్తో పాటు కంప్యూటర్తో డేటా ఎంట్రీ స్కిల్స్ సర్టిఫికెట్ లేదా ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ డేటా ఎంట్రీ స్కిల్స్ సర్టిఫికెట్ అంటే పీజీడీసీఏ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రికార్డ్ అసిస్టెంట్ ఒకటి ఉందండి. ఓసీ ఎక్స్ సర్వీస్ అండ్ జనరల్ అభ్యర్థులు కూడా చేసుకోవచ్చు. ఎస్ఎస్సి పాస్తో పాటు కంప్యూటర్ డేటా ఎంట్రీ స్కిల్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అంటే పీజీడీఎస్ఏ చేసి అయితే ఉంటే సరిపోతుంది. దరఖాస్తులు అన్ని వివరాలతో కూడిన బయోడేటాతో పంపవాలని అంటూ తెలియజేస్తారు. ఏ పోస్టు ఏ కేటగిరీ దరఖాస్తు చేసుకున్నారో తప్పక దరఖాస్తుపై నమోదు చేయాలి. అలాగే దరఖాస్తుపై తప్పనిసరిగా ఫోన్ నంబర్ నమోదు చేయవాలని అంటే రాయాలి. అసంపూర్తిగా దరఖాస్తులు పంపినా లేదా పైన తెలిపిన విధంగా దరఖాస్తులు పోస్ట్ చేసిన మరియు కేటగిరీ వివరాలు నమోదు చేయని దరఖాస్తులు తిరస్కరించబడతాయంటూ తెలుస్తుంది. 18 నుంచి 42 సంవత్సరాలు వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పిహెచ్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో పరిమితిని అయితే కల్పిస్తున్నారు. సో మరిన్ని వివరాలకు ఎవరికైనా కావాలనుకుంటే 08672222221 నెంబర్కి కాల్ చేయొచ్చండి. 11 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. మరి గతంలో దరఖాస్తు చేసి హాల్ టికెట్లు పంపమనే వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదంటూ తెలియజేశారు. దరఖాస్తు పంపవలసిన చిరునామా కార్యదర్శి, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ, పోర్ట్ రోడ్, మచిలీపట్నము, పిన్ కోడ్ 521001 కృష్ణా జిల్లాకి పంపవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఒక డౌట్ అయితే అందరికైతే ఉంది ఫ్రెండ్స్. ఏంటి అంటే మరి ఈ యొక్క సంక్రాంతి పండుగకి ముందు మనకు నోటిఫికేషన్ వస్తుందా అంటే ముఖ్యమంత్రి గారు అయితే ప్రకటించడం జరిగిందండి. మరి చూడాలి, అంటే అది డౌట్ఫుల్గానే ఉంది. బట్ ఈ మంత్ ఎండ్ వరకు అయితే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సంక్రాంతికి అన్నారు కానీ చెప్పలేం. ఓకేనా, చాలాసార్లు మనకైతే అలా చేశారు. బట్ ఇంకా వేకెన్సీ లిస్ట్ అయితే మరి ఇంకా అందినట్లుగా లేదు అని అయితే మనకు సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్. బట్ చూద్దాం, ఒకవేళ చేస్తే యానిమల్ హస్బెండరీ రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న ఖాళీలు వచ్చే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నాయండి. ఓకేనా, ఇప్పుడు వచ్చినా కూడా మళ్ళీ రెగ్యులర్ పోస్టులతో పాటే మనకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి 3వ నోటిఫికేషన్కి సంబంధించి. బట్ వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అంతేకాకుండా మన యాప్లో కూడా కోర్సుకు సంబంధించినటువంటి కోచింగ్ అయితే స్టార్ట్ చేసామండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూడండి. డెమో క్లాసెస్ విని మీరు ఫుల్ కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.